మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ప్రధానంగా తెలుసుకుందాం. మిథున రాశిలో వారందరికీ కూడా ఆదాయం 5, వ్యయం 5. అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో మీరు అంతా సంపాదించే పనిలో ఉన్నారు అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే మిగులు కావాలి అన్నట్లయితే ఇంకొంచెం మీరు యొక్క సమయాన్ని హార్డ్ వర్క్ చేయగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. మీ అదృష్టం ఏంటయ్యా అంటే అప్పులు లేవు, నష్టాలు లేవు. మీ ఎంతైతే అవసరం ఉందో అంత సంపాదించడానికి భగవంతుడు మీకు సిద్ధం చేశాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యపూజ్యం 3, అవమానం 6. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. శత్రువులు అనేక మంది పొంచి ఉన్నారు. మీ పక్కనే ఉంటూ మీ రూపాయి తింటూ మిమ్మల్ని అనేక మంది వెన్నుపోటు పడవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ సంవత్సరం మీరు ఎక్కువ శాతంగా మీరు వెలుగులోకి వచ్చేటువంటి కాల సమయంలో చాతగాని వాళ్ళు మీ మీద నిందలు వేయడానికి అనేక సిద్ధంగా ఉన్నారు. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉంటూ శత్రువులను పెంచుకోకుండా మీరు ఏ ఒక్క విషయాన్ని కూడా వేరే వాళ్ళతో పంచుకోకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళే కొద్దీ విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగే మృగశిర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి తిరిగి మళ్ళీ ఉగాది పండగ వరకు అంటే సంవత్సరం ఆఖరిలో అంటే ఇంచుమించు 8 నెలల అనారోగ్య పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే వాటిని వెంటనే డాక్టర్లను సంప్రదించి తగు వైద్యము, తగు వ్యాయామం అవసరం అని చెప్పి ముందస్తుగా జ్యోతిష్యం సూచించడం జరుగుతుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు ముందుగానే ఆహారం పైన, ఆరోగ్యం పైన దృష్టి ఉంది కనుక సమకాలికంగా తిండి, నిద్ర, యోగా, ఆసనం ఉండడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో మరొక మైలురాయి దాటుతారని చెప్పి గమనించగలగాలి. వీరికి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వలన ఉదయం ఒక ప్రణాళిక రచించుకుంటే సాయంత్రం ఒక ప్రణాళిక రచించుకుంటే ఉదయం వరకు ఆ తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. అది ఎలాంటిదైనాను కూడా దీర్ఘకాలికమైనటువంటి ఆదాయాలు వచ్చేటువంటివి, దీర్ఘకాలికమైనటువంటి మీకు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కట్టబెట్టే పనులను చేపట్టినట్లయితే ఒకరోజు ఎక్కువ తక్కువైనా ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుంది. తాత్కాలికమైనటువంటి పనులు దయచేసి చేయొద్దు. దీర్ఘకాలిక ప్రణాళికను రచించుకొని ప్రయత్నం చేయండి. అంతా మీకు శుభమే కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో శనిచర స్వామి నక్షత్రకారకుడు అవడం వలన నూతనంగా వివాహం కావాలి అనుకున్న వారికి వివాహ యోగ్యం, విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి భార్యాభర్తల్లో ఎవరికి యోగం ఉన్నా వెళ్ళడము, భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరము. మీరు ఎదుగుతూ ఉండబడినటువంటి ఇటు మీ పుట్టింటి వారి నుంచి అటు అత్తవారి నుండి కొందరు మీ పైన నిఘా నేత్రాన్ని ఉంచడం వలన మీ ఎదుగుదలను, మీ ఐశ్వర్యాన్ని ఓరవలేని పరిస్థితి కూడా ఉండబోతుంది. కనుక వీలైనంత వరకు బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో చాలా ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ అభిప్రాయము మంచిది అవ్వడం వలన, ధర్మబద్ధం అవ్వడం వలన, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన విజయకేతనం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన మీరు ఆధ్యాత్మికంగా ఉండడం వలన ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా మీరు కష్టపడి పనిచేసినందుకు భగవంతుడు స్థిర చరాస్తులు ఇవ్వబోతున్నాడు. అలాగనే ఏప్రిల్ నెల 26 నుండి 2024 నుండి దేవగురు బృహస్పతి వ్యయంలోకి రావడం వలన ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలు, దేవాలయాలు, యజ్ఞాలు, యాగాలు, పూజల్లో పాల్గొనడం, పుష్కర స్నానాలు చేయడం వలన అద్భుతమైనటువంటి మీ యొక్క జీవితానికి అర్థం, పరమార్థం రోజులు రాబోతున్నాయి. అలాగా స్వయం వృత్తుల వాళ్ళు, సేవా రంగాల వాళ్ళు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, జర్నలిస్టులు, హోటల్ వ్యాపారాలు, నీటి ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులకు, మీరు యొక్క చిరు వ్యాపారులకు అందరికీ కూడా కష్టపడడం వలన మంచి ఫలితం రాబోతున్నాయి. ఈ సంవత్సరము ఉన్నతమైన స్థిర చరాస్తులకు మీరు కేంద్ర బిందువు అవుతున్నారని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయము, రాజపూజ్యము ఒకసారి తెలుసుకుందాం. 14 ఆదాయం, వ్యయం 2. అంటే ఈ సంవత్సరంలో అత్యధికంగా ధనాన్ని సంపాదిస్తూ మిగులుబాటు కలుగుతూ స్థిర చరాస్తులను సొంతం చేసుకోబోయే వాళ్ళు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా టక్కున గుర్తొచ్చే రాసే కర్కాటక రాశి వారు. 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. 12 రూపాయలు మిగలబోతున్నాయి. కనుక
ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న ఉదాహరణకు మనం సామెతగా తీసుకొని వచ్చిన ప్రతి రూపాయిను స్థిరాస్తులుగా మార్చండి. భూములు, గృహాలు, స్థిర చరాస్తులను సంపాదించబోతున్నారు ఈ సంవత్సరం అని చెప్పి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజపూజ్యం 6, అవమానం 6. మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా మంచి కార్యక్రమాలు చేయడం వలన ఇంట్లో, బయట, సమాజంలో ఉన్నతమైనటువంటి ప్రేక్షకాదరణ పొంది రాజగౌరవాలు, రాజ పదవులు మిమ్మల్ని వరించబోతున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు, పుష్యమీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా ఆరోగ్యం బాగుంది. కాకపోతే ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం చేత మనోవేదన. దయచేసి ఎప్పుడు కూడా వేదనకు గురవ్వడం వలన మెడిసిన్ లేనటువంటిది. దీని మెడిసిన్ ఏమిటయ్యా అంటే మిత్రులు, సన్నిహితులు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడము. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనంత వరకు మీకు ఇబ్బంది లేదు. ఆందోళన చెందారా మీరు మానసికంగా, శారీరకంగా దీర్ఘకాలిక వ్యాధులు మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా వీరికి తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, అన్నదమ్ములు ప్రేమానురాగాలుగా చూసినను ప్రతి విషయాన్ని మీరు మానవ సంబంధంగానే చూడండి. దయచేసి ఆర్థిక సంబంధంగా చూడవద్దు. ఎందుకనగా కర్కాటక రాశి జాతకులు ఎవరితోనైనా క్షణాల్లో స్నేహం చేయగలరు, స్నేహాన్ని ధనంగా మార్చగలరు. ఆ ధనం తిరిగి ఇవ్వకపోగా అనేక నిందలకు మీరు గురి చేస్తూ వాటికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక తల్లిదండ్రులు సంపాదించిన స్థిరచరాస్తులు కానీ మీరు ఎన్నో రోజులుగా సంపాదించిన ఆస్తులను కాపాడుకొని మానవ ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఈ సంవత్సరాంతం వరకు కూడా అష్టమ స్థాన శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథుల యందున కొత్త పనులు చేపట్టకపోవడము, దూరవాయు జల ప్రయాణాలు చేయకపోవడము, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లను, బ్యాంకు పాస్వర్డ్స్ నెంబర్లను ఎంతో భద్రపరచుకోగలగాలి. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు మిమ్మల్ని ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నతమైన స్థితికి రాబోతున్నారు. కనుక ప్రేమ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఏదన్నా అనుకున్న 4 గోడల మధ్య ఉండే పరిస్థితి చూసుకోండి. తేడా వస్తే 4 గోడల మధ్య నుంచి పోయి 40 మంది దగ్గరికి చేరి నవ్వుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వల్ల ప్రమోషన్స్ రావడం, విదేశాలకు వెళ్ళడం, అనేకమైనటువంటి సేవారంగ కార్యక్రమాల్లో మీకు అరుదైన గౌరవం రాబోతుంది. అలాగనే 2024 ఏప్రిల్ 26 నుండి లాభస్థానంలోకి గురువు రావడం వలన అన్నింటా శుభం, యోగం, లాభం, స్థిర చరాస్తులకు మీ సొంతం కాబోతున్నాయి. అలాగా స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, హోటల్ వ్యాపారాలు, బ్యాంక్ సెక్టార్లో ఉండబడినటువంటి వారు, అలాగనే వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసే వారందరూ కూడా నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తించాలి. సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంటుందో, ఆరోగ్యం ఎలా ఉంటుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 14. అత్యంత ఖర్చులు పెడుతున్న రాశులలో సింహరాశి ఒకటి. 14 రూపాయల ఖర్చు ఉందంటే నికర ఆదాయము 2 రూపాయలు మాత్రమే ఉంది. కనుక వీరు వీలైనంత వరకు దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, సమయానికి మించిన పనులు చేయడం, సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోకపోతే ఈ సంవత్సరము స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా, అప్పుల పాలు కాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేవలం 2 రూపాయల యొక్క ఆదాయము, 14 రూపాయల ఖర్చులు పంచి ఉన్నాయి. అంటే 14 రూపాయల ఖర్చులకు సరిపడినంత డబ్బులు ఎప్పుడైతే సంపాదించలేదా స్థిరచరాస్తులు కరిగిపోవడం, అప్పుల పాలు అవుతున్నారు అని చెప్పి ముందస్తు విషయసూచికగా జ్యోతిష్య వివరణ జరుగుతుంది. గుర్తుపెట్టుకోగలగాలి. రాజ్యపూజ్యం 2, అవమానం 2. మీరు ఎక్కడైతే ధర్మబద్ధంగా ఉంటారో, న్యాయబద్ధంగా ఉంటారో ఆ ధర్మమే మిమ్మల్ని విజయాన్ని సాధిస్తూ చుట్టూ ఉండబడిన నలుగురు మీరు మంచివారు అని చెప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక అనుకున్న చోట మీరు వ్యాపారాలు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు అని చెప్పి ప్రధానంగా బాగా గమనించగలగాలి. అలాగనే మఖా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ యొక్క పుబ్బా నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు,
ఈ 2024 డిసెంబర్ నుండి 2005 ఏప్రిల్ వరకు ప్రారబ్ధ సున్నా చివరార్ధ సున్నా ఉంది కనుక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అనారోగ్యం అనుకూలంగా లేదు. నూతనమైన పెట్టుబడులు పెట్టేటువంటి కాల సమయంలో 100 సార్లు ఆలోచించడం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్య సున్నా కారణం చేత మనోవేదన, ఏ పనులు ప్రారంభించినా విజయానికి దగ్గరగా ఉంటూ విజయం సాధించలేని పరిస్థితి ఉంటుంది కనుక ఆందోళన చెందనక్కర్లేదు అని చెప్పి జ్యోతిష్య పరిజ్ఞానం తెలియజేస్తుంది. ధనవాక్కు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దయచేసి బంధువులని, మిత్రులని, స్నేహితులని అప్పులు ఇవ్వద్దు. తెలిసిన వారు కదా అని చెప్పి అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన మీకు ముప్పు, మీ స్థిర చరాస్తులకు ముప్పు అని చెప్పి మీరు గమనించగలగాలి. సప్తమ స్థానంలో శనిచర స్వామి స్వక్షేత్రకంగా ఉండడం వల్ల ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నూతనమైనటువంటి పెట్టుబడులు, వ్యాపార కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోగలగాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య, కుటుంబంలో స్థిర చరాస్తులపైన అనేక దాడులు జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అష్టమ రాహు సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు, కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే అనవసరమైన బరువులు ఎత్తడం, అనవసర సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం వలన వెన్నెముక, అరికాళ్ళు, అరచేతులు, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉండడం, భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉన్నట్లయితే యోగం మీ అదృష్టం. లేకపోతే ఇంట్లో పోరు ఇంతింత గాదాయ అన్నట్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ములతో గొడవలు, స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంది. 26 ఏప్రిల్ 2024 నుండి రాజ్యస్థానంలో గురువు రావడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైన మార్పులు ఉండినను అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తుంటారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరీలో పనిచేసేటువంటి వారందరూ కూడా, స్వయం వృత్తులు, సేవా రంగాల్లో పనిచేసే వారందరూ ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కన్యరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 5 అనగా నష్టము రాని రాసులలో కన్యరాశి ఒకటి అని చెప్పుకోవచ్చు. అంటే ఎంతైతే ఖర్చులు అయితే ఉన్నాయో, ఎంతైతే అవసరమైతే ఉందో అంతా సంపాదించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి. స్థిర చరాస్తులు సంపాదించాలంటే కొద్దిపాటి సమయాన్ని ఇంకొంచెం వాడుకోగలిగితే రాబోయే కాలము మంచి కాలంగా గుర్తించగలగాలి. రాజపూజ్యం 5, అవమానం 2. అంటే మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వలన ప్రకృతి, భగవంతుడు మంచితనం మీ వెనక ఉండి నడిపించడం వలన సమాజంలో మీకు ఎనలేనటువంటి కీర్తి, ప్రతిష్టలు, పదవులు, అలంకారాలు, మీకు సభల యందు, సమావేశాల యందు మాట్లాడేటువంటి అధికారం రాబోతుందని చెప్పి గమనించగలగాలి. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నెల నుండి డిసెంబర్ వరకు అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది. మనోవేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక స్వల్పమైనటువంటి ఆరోగ్య సూచన ఉన్నప్పుడు త్వరితగతిన వైద్య నిపుణుల సలహాలు తీసుకొని ఆహార నియమాలు, అలవాట్లు మార్చుకోగలిగితే మీ ఆరోగ్యం పదిలమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే హస్త నక్షత్ర జాతకులకు, చిత్తా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆరోగ్య ప్రకారంగా చాలా బాగుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ కన్యరాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో నిత్యము మిమ్మల్ని పర్యవేక్షణలో మిమ్మల్ని ఉంచారు అనేటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. అనైతికంగా మాట్లాడినా, ఆవేశంగా నిర్ణయం తీసుకున్నా, మాటికి గృహాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు మారుస్తూ వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఓపిక, పట్టుదల, సహనం అవసరం గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్రకంగా సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు పంచి ఉన్నారు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం, దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు కలిగించే పరిస్థితి చాలా అధికంగా ఉంది. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఈ సంవత్సరం అంతా ఉండడం వలన ప్రేమ వివాహాలకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరము.
నూతనమైనటువంటి వ్యాపారంలో పెట్టుబడి కార్యక్రమాల్ని మీ దగ్గర ఎంత అయితే ఉందో అంతటికే మీరు వ్యాపారాలు ప్రారంభించుకోండి. గొప్పలకెళ్ళి ఇబ్బందులు పడి అప్పులు తెచ్చి స్థిర చరాస్తులు పోగొట్టుకొని అనారోగ్యానికి మీరు స్వాగతం పలకొద్దు. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మార్పు కనపడుతుంది. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే 26 ఏప్రిల్ 2024 నుండి దేవగురు బృహస్పతి భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన మంచి కాలము రాబోతుంది. కనుక ఓపిక, పట్టుదల, సహనం అవసరము. కనుక మీ జన్మ నక్షత్రం రోజున సంవత్సరం పొడవునా శుద్ధాష్టమి, బహుళాష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులందు సాహసోపేతమైన నిర్ణయాలు, అగ్రిమెంట్లు, దూర ప్రయాణాలు, నదిలో దూకడం లాంటివి చేయకపోవడం వలన 90% ప్రమాదాలను, 90% అనర్థాలను నివారించుకునే పరిస్థితి ఉంటుంది. స్వయం వృత్తుల వాళ్ళు, సేవా రంగాల వాళ్ళు, వ్యాపార రంగాల వాళ్ళు, హోటల్ వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి సంవత్సర జ్యోతిష్య పరిజ్ఞానం తెలియజేస్తుంది.